హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బెండకాయల్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇలా పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొన్ని పోపు గింజలు వేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. అలాగే ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే అంటే బ్రౌన్గా అంటే కొంచెం తొందరగా వేగిపోతాయి కాబట్టి ఉప్పు వేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అలాగే నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. అంటే అది ఆప్షనల్, కొంతమంది కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని అందులో వేసేసి పోపులో మంచిగా కలపాలి. కలిపిన తర్వాత కాసేపు వేగనివ్వాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకా మీ ఆప్షనల్, కొంచెం ఎవరికైనా ఆయిల్ ఎక్కువ అనిపిస్తే మాత్రం కామెంట్ ఏం పెట్టకండి ఆయిల్ ఎక్కువ ఉంది అలా ఇలా అని. అలాగే ఇందులో ఏంటి అని అంటే కారం వేసుకోవాలి. మేము ఇంట్లో స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాము. అది కూడా ఆప్షనల్, మీ ఇష్టం, 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కారం అలా వేసుకుంటే కొంచెం కలర్ కూడా మారుతుంది. బాగా వేగనిచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. వేడి వేడి అన్నంలో ఆహా అనుకుంటూ తినచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.